హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ వంటి ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా జనరల్ అవేర్నెస్ అనేటువంటి టాపిక్ పైన మోడల్ పేపర్స్ అయితే చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా మరి ఈవినింగ్ 5:30 మోడల్ పేపర్ని అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫ్రీ పీడిఎఫ్ ఇస్తున్నాను. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ముందుగా ఒక చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. అవినీతి అధికారులపై రుజువుతో నివేదించడానికి 14400 యాప్ని ప్రారంభించిన రాష్ట్రము. అవినీతి అధికారులపైన సో సింపుల్గా చెప్పాలంటే రిపోర్ట్ చేయడానికండి. ఓకే, ఏ రాష్ట్రం ప్రారంభించింది ఈ యొక్క అప్లికేషన్ అంటే ఆప్షన్ 4 అండి, ఆంధ్రప్రదేశ్. 14400. ఓకే, నెక్స్ట్ వన్. బాయ్కో పండుగను క్రింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? బాయ్కో అనే పండుగ ఇక్కడ అస్సాం రాష్ట్రంలో. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రపంచ సాంస్కృతిక స్థలమైన ఎలిఫెంటా గుహలు ఏ రాష్ట్రంలో కలవు? ఎలిఫెంటా కేవ్స్ అండి, చాలా ఫేమస్ ఇవి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మహారాష్ట్రలో ఉంటాయి. ఎక్కడండి? మహారాష్ట్ర. నెక్స్ట్ వన్. క్రింది సంఘటనలను పరిశీలించండి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, పాకిస్తాన్ ప్రకటన, పూనా ఒప్పందము, గాంధీ ఇర్విన్ ఒడంబడిక. మరి ఏది ముందు జరిగాయి ఏంటి అనేది ఇక్కడ మన టాపిక్ అండి. సో 1 by 1 చూద్దామండి. ముందుగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అండి. ఓకేనా, మొదటి రౌండ్ టేబుల్ సమావేశము. తర్వాత గాంధీ ఇర్విన్ ఒడంబడిక. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయిన తర్వాత 1930లోనే జరుగుతుంది ఇది. నెక్స్ట్ ఆప్షన్ సి అండి, పూనా ఒడంబడిక 1937 ఆ టైంలో. నెక్స్ట్ పాకిస్తాన్ ప్రకటన. సో ఇది వరుస క్రమంలో ఆప్షన్ డిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఒక రోజులో నమోదయ్యే అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలు కొలుచుటకు ఉపయోగించే పరికరం ఏది? ఒక రోజులో నమోదయ్యే అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలు కొలిచే పరికరం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 2. 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపకము. 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపకము. నెక్స్ట్ వన్. క్రింది అంశాలను పరిశీలించుము. మొసలి, కప్ప, పాములు, చేపలు, బొద్దింక వాటి యొక్క గుండె ఎన్ని గదులు ఉంటుంది అని అర్థం ఇక్కడ. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ముందుగా ముసలి అండి. ముసలికి గుండె ఎన్ని గదులు ఉంటుందండి? 4 అండి, సరీసృపము. నెక్స్ట్ కప్పలు మరియు పాములు అండి. ఓకేనా, కప్పలు మరియు పాములకు ఎన్ని గదుల గుండె ఉంటుందండి? చూద్దాం. సరే అండి, మళ్ళీ చూద్దాము. మొదటిది ముసలి అండి, మొత్తం 4 గదుల గుండె ఉంటుంది. కప్పలు 3 గదులండి. నెక్స్ట్ చేపలు 2 గదులు ఉంటాయి. బొద్దింకకు మాత్రము 13 గదుల గుండె ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఏబి పాజిటివ్ వ్యక్తికి తీవ్రమైన గాయం కారణంగా అతనికి రక్త నష్టం జరిగింది. అయితే అతనికి ఎవరు రక్తదానము చేయవచ్చు? ఎవరు చేయవచ్చు అండి? ఏబి పాజిటివ్ వ్యక్తికి రక్తం ఎవరు ఇవ్వచ్చు? సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ ఆప్షన్ 4. పై వారందరూ కూడా ఇవ్వచ్చండి. ఏ పాజిటివ్, ఓ పాజిటివ్, ఏ నెగిటివ్ వారు ఇవ్వచ్చు. ఏ పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ నెగిటివ్, ఏ పాజిటివ్, ఎవరైనా కూడా ఏబి పాజిటివ్ వ్యక్తికి రక్తము ఇవ్వవచ్చు. ఓకేనా, విశ్వగ్రహీత అనేటువంటి పేరుతో కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భూ ఉపరితల పరిశోధనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి సింథటిక్ అపర్చర్ రాడర్ను అభివృద్ధి చేసింది? 8వది ఆప్షన్ అండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. క్రింది వాటిలో సరికానివి ఏంటి? తప్పుగా ఉన్నటువంటిది ఆప్షన్ 3 అండి. పౌరసత్వ సవరణ చట్టంను 2019 విదేశాల నుంచి వచ్చే ముస్లింలకు కూడా పౌరసత్వం కల్పిస్తారనేది తప్పు. ఓకే, పౌరసత్వం కేంద్ర జాబితాలో ఉన్న విషయం కరెక్ట్. పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారము పార్లమెంటుకు మాత్రమే కలదు, కరెక్ట్. 2014 నుంచి డిసెంబర్ 31 లోపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు వాటి నుంచి వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వము కల్పించబడుతుంది, అన్ని విదేశాల నుంచి కాదు. ఓకేనా, ఇంపార్టెంట్. అక్టోబర్ 2, 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా ప్రవేశపెట్టబడిన రాష్ట్రము.
పంచాయతీరాజ్ వ్యవస్థను ఎక్కడ ప్రవేశపెట్టారండి మొదటగా? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. నెక్స్ట్, అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఉన్న చోటు ఏది? ఆన్సర్ హోనలూలు. ఆప్షన్ 4 అండి, హోనలూలు. నెక్స్ట్ వన్, రామ్సర్ కన్వెన్షన్ పై ఎన్ని దేశాలు సంతకం చేశాయి? రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటండి? చిత్తడి నేలలను రక్షించడానికి ఒక అంతర్జాతీయ కూటమి అండి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 2 మొత్తం 168 దేశాలు సంతకం చేశాయి. నెక్స్ట్ వన్, రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి ఎవరు? అంటే మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అని అడుగుతున్నారు, సింపుల్గా చెప్పాలంటే. 13 ఆప్షన్ 1 అండి, జాన్ మథాయ్. నెక్స్ట్ వన్, శాంతి మనిషి శాస్త్రీజీ, ఇండియన్ లింకన్ అను బిరుదులు గల వ్యక్తి ఎవరు? శాంతి మనిషి శాస్త్రీజీ, ఇండియన్ లింకన్ అనే బిరుదు ఎవరికి కలవు? 14వది ఆప్షన్ 3 అండి, లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ వన్, దేశంలోనే అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయిన బోగీ బిల్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ను ఈ క్రింది ఏ నదిపైన నిర్మించారు? 15వది ఆప్షన్ 2 అండి, బ్రహ్మపుత్ర నదిపైన నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ పంచవర్ష ప్రణాళిక వేగవంతమైన మరియు సమగ్ర వృద్ధి లక్ష్యాన్ని కలిగి ఉంది? ఏ పంచవర్ష ప్రణాళిక అండి? సో ఫాస్ట్ డెవలప్మెంట్ అండ్ సమగ్ర అభివృద్ధి లక్ష్యాన్ని. ఓకేనా? 16వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 11వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? నీతి ఆయోగ్ యొక్క మొదటి సమావేశము ప్రణాళికా సంఘం యొక్క స్థానంలో దాన్ని క్యాన్సిల్ చేసి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది, అందరికీ తెలిసిందే. మరి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 17వ ఆప్షన్ 2 అండి, జనవరి 1, 2017 జరిగింది. నెక్స్ట్ వన్, పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1989 కంపెనీకి ఏ హోదా కల్పించారు? 18వ ఆప్షన్ 1 మహారత్న. నెక్స్ట్ వన్, ఎంటీఎల్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అండి, ఎంటీఎన్ఎల్. 19వ ఆప్షన్ 3 అండి, 1986లో మరి దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, 3వ బౌద్ధ సంగీతి ఎవరి పరిపాలనా కాలంలో జరిగింది? 3వ బౌద్ధ సంగీతి. 20వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అశోకుని కాలంలో. నెక్స్ట్ వన్, ఐపీసీని విస్తరించండి. ఐపీసీ ఏంటండి? ఇండియన్ పీనల్ కోడ్ అండి. ఓకే, ఇండియన్ పీనల్ కోడ్. ఐపీసీ సెక్షన్ ప్రకారం మీకు శిక్ష విధిస్తున్నామని చెప్పేసి ఎక్కువగా మనం వింటుంటాం కదా. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్లో వ్యక్తిగత స్వర్ణ పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఒలింపిక్స్లో వ్యక్తిగత స్వర్ణ పథకం సాధించిన మొదటి భారతీయుడు. 22 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో. నెక్స్ట్ వన్, నదీ లోయకు దూరంగా ఉండే పురాతన సారవంతమైన నేలలను ఏమంటారు? 23 ఆప్షన్ 3 అండి, బంగర్ అంటారు, బంగర్. నెక్స్ట్ వన్, కరువు పీడిత ప్రాంతాలలో నీటిని రీఛార్జ్ చేయడం అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. కరువు పీడిత ప్రాంతాలలో నీటిని రీఛార్జ్ చేయడము ఏంటండి? ఏ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇది? ఆప్షన్ 3 అటల్ భూజల్ యోజన. అటల్ భూజల్ యోజన. నెక్స్ట్, ఒక గిగాబైట్ అనగా ఎంత? ఒక గిగాబైట్. 25వది ఆన్సర్ ఆప్షన్ 2 1024 మెగాబైట్స్ అండి. 1024 మెగాబైట్స్ని ఒక గిగాబైట్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో గైస్, నెక్స్ట్ ఇంగ్లీష్ అయితే చూద్దామండి. అంతకంటే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. 26 ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నారండి. ఐ ఆమ్ హియరింగ్ సమ్ నాయిస్.
ఐఎమ్ హియరింగ్ సమ్ నాయిస్. ఐ హియర్ సమ్ నాయిస్. ఐ హియర్ సమ్ నాయిస్. ఏంటండి కరెక్ట్గా ఇవ్వబడిన సెంటెన్స్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4. ఐ హియర్ సమ్ నాయిస్. నేనేదో శబ్దాన్ని విన్నాను. నెక్స్ట్ వన్. ఐ పర్చేస్డ్ ఏ బుక్. ఇట్ కాస్ట్ ₹100. చూస్ ద సెంటెన్స్ యూ గెట్ వెన్ యూ combine the two sentences. I purchased a book. It cost ₹100. రెండింటిని కలపండి అని అడుగుతున్నారండి. రెండు సెంటెన్స్ని ఒకే సెంటెన్స్గా. ఆన్సర్ ఆప్షన్ 2. ఐ పర్చేస్డ్ ఏ బుక్ విచ్ కాస్ట్ ₹100. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. 28 చూద్దాం. Shiva will eat in the mango. Shiva was eaten the mango. Shiva has eaten the mango. Shiva is eaten the mango. 28 ఆప్షన్ 3 అండి. శివ హ్యాజ్ వస్తుందండి. ఒక పర్సన్ గురించి చెప్తున్నప్పుడు యాజ్ అనేది వస్తుంది. శివ యాజ్ ఈటెన్ ద మ్యాంగో. నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ డాష్ యూస్ఫుల్ ఫ్రమ్ ఆఫ్ యాక్టివిటీ. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. శివ దిస్ ఈజ్ డాష్. ఏంటండి ఇక్కడ 29 ఆప్షన్ 1A. దిస్ ఈజ్ ఏ యూస్ఫుల్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ. ఓకే. నెక్స్ట్ వన్. Preparations are being made for her marriage by her parents. Preparations are being made for her marriage by her parents. Choose the correct active construction sentence. 30 option 3 అండి. Her parents are making preparation for the marriage. Next one. The proposal was dishonored by one and all give the antonym of the underlined word. So denounced. Yeah. దీని ఏంటండి మరి యాంటోనిమ్ అంటే ఏంటి? వ్యతిరేక పదము. ఓకే చూద్దాం. 31 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఓకేనా. కమాండెడ్. నెక్స్ట్ వన్. We sat dash the true to rest. Choose the correct word to fill in the blank. 32 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. అండర్. We sat under the tree. చెట్టు కింద కూర్చున్నామని అర్థము. He was a profusely talented. Choose the correct meaning of the underline. Okay. Profusely అంటే ఏంటండి? 33 ఆప్షన్ 1 అండి. Abundantly. ఓకే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చారండి ఇక్కడ చూద్దాం. Mahatma Gandhi believed that industrialization was no answer to the problems that plague the mass of India's poor and that villages should be taught. Next to the self-sufficient in food, wave their own cloth from the cotton and the glittering prizes that the 20th century so temporarily offers such an idyllic and rural paradise did not appear to those who inherited to the reign of political power. From the following blank choosing appropriate sentence అంటూ ఆన్సర్ అంటూ అడుగుతున్నారండి. According to the Gandhi, dash can be turned into idyllic and rural paradise. ఏంటండి దేనివల్ల మరి ఐడియాలిక్ అండ్ రూరల్ ప్యారడైజ్ అనేది సాధ్యమవుతుంది అంటున్నారంటే ఆప్షన్ 1 విలేజెస్ ద్వారా. ఓకే. Gandhi's views opposed the industrialization of village because dash. That is option 4. It would undermine self-sufficiency and destroy the beauty of life of the village. Next, Gandhiji dream of a idyllic and rural paradise was not shared by dash. That is option 3 అండి. Those who inherited political power after independence. Next one. The basis of an idyllic and a rural paradise is ఏంటండి మరి? That is 7 option 2. Self-sufficiency in food and clothes and simplicity of lifestyle. Next one చూద్దాం. The meaning of the glittering prizes that the 20th century so temporarily offers is. అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. థర్డ్ ఆప్షన్ 1. Pursuit of a commercialized culture. Next one. Do you know how to write
డాష్ ఎస్ఏ. డూ యూ నో హౌ టు రైట్? ఏమొస్తుందండి ఇక్కడ? 39 ఆప్షన్ 2 అండి, యాన్ ఎస్ఏ. ఓకే, నెక్స్ట్ we have arrested. Complete the sentence using appropriate part of the sentence given below. We have arrested for someone to look after the dog next week. Next one. Which of the following word is wrongly spelt? తప్పుగా స్పెల్ చేయబడిన వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. కాంప్రహెన్సివ్, అన్హోల్సమ్, రస్టికేట్, ప్రిస్క్రైబ్. ఏంటండి? 41 ఆప్షన్ 1 అండి. రాంగ్లీ స్పెల్ చేయబడినది ఏంటి? కాంప్రహెన్సివ్. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ వర్డ్ దట్ రైమ్ విత్ ఈచ్ అదర్. ఓకే, 42 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. షైన్, లైన్ అనేది కరెక్ట్ పేర్ వర్డ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. హీ ఈజ్ పూర్, హీ ఈజ్ హానెస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రైట్ సెంటెన్స్ వెన్ ద అబోవ్ సెంటెన్స్ ఆర్ కంబైన్డ్? అంటే రెండింటిని ఈజ్ పూర్ అండ్ ఈజ్ హానెస్ట్ అనే రెండు పదాలు కలిపినప్పుడు సో వచ్చేటువంటి సెంటెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద ఆప్షన్ 3 అండి. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ హీ ఈజ్ ఆనెస్ట్. అంటే అతడు పేదవాడైనప్పటికీ కూడా మరి చాలా హానెస్ట్ పర్సన్ అని చెప్తున్నారు. హీ సెడ్ టు ద బాయ్, ఆర్ యూ కమింగ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రైట్ వే టు రిపోర్టింగ్ ద క్వశ్చన్? వాట్ ఫర్ ఆప్షన్ 2 అండి. హీ ఆస్క్డ్ ద బాయ్ ఇఫ్ హీ వాజ్ కమింగ్. నెక్స్ట్ వన్. దే హ్యావెంట్ గోన్ టు ద టెంపుల్. Choose the correct question tag to the sentence. 45 option 4 అండి. Haven't they. Next one. Fill in the blank with the appropriate word from the following. So audience poetry is infused. Next to humanistic feelings dash. ఏమొస్తుందండి డాష్లో? ఆన్సర్ ఆప్షన్ 2 విత్ అనేది మనమైతే చెప్పుకోవచ్చు. విత్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్. The teacher said to the boy, get out of the class. The teacher said to the boy, get out of the class. The above sentence can also be expressed as. 47 option 3 అండి. The teacher ordered the boy to get out of the class. Next. Identify the grammatically correct sentence అంటూ అడుగుతున్నారు క్రింది వాటిలో. ఆప్షన్ 1. He doesn't jump to the hasty conclusions. Hasty conclusions. Next one. The eyes are called the windows of the soul. Identify the parts of the speech of the underlined word. Called and soul. Answer option 3 and verb and noun. Called అనేది verb, soul అనేది noun. Very few cities in India are so big as Chennai. The above sentences can also be expressed as. Option 2. Chennai is bigger than the most other cities in India. సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.